మహాదేవుడును महान परमेश्वर మన రక్షకుడైన हमारे उद्धारकर्ता యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి यीशु मसीह के सर्वश्रेष्ठ नाम से అందరికి వందనాలు. सबको जय मसीह की। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के बच्चों, ఈ రోజు आज के दिन అద్వితీయ సత్యదేవుని యొక్క మార్గాల్లో సాగుతున్న మనం अदिति परमेश्वर के मार्गों पर चलने वाले మనం ఎన్నో శ్రేష్టమైనటువంటి పర్సనల్ విషయాలు తెలుసుకొనొచ్చు. ఈ జీవన యాత్రలు నడిపించబడాలి. कई प्रकार के श्रेष्ठमय स्वर्गीय बातों को जानते हुए इस जीवन को आगे बढ़ाना है। ఈ రోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. आज के दिन एक अलग रूप से प्रत्यक्षता में रहने वाले अंश का ध्यान करने वाले हैं। దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పేదానికని సృష్టిలో ఉన్న జీవరాశుల్ని పక్షుల్ని ఎన్నుకుంటా వచ్చాడు. प्रभु हमें कुछ पाठों बताने के लिए इस संसार में रहने वाले जीव जंतुओं को चुना है। కొన్ని పక్షులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. कुछ पक्षियों को भी चुना है। వాటి యొక్క జీవిత చరిత్ర, వాటి విధానాలు, అవి ఆశ్రయించే విధానాలు ఇవన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు उनके जीवन चरित्र और किस प्रकार से वे आशीष पाते हैं, इसके बारे में जब हम देखते हैं तो ఈ రోజు మన ఆత్మీయ జీవితానికి చక్కని గుణపాఠాలు అవి మనకు నేర్పుతాయి. आज के दिन हमारे आत्मीय जीवन के लिए जो आवश्यकता है उनके द्वारा हम सीख सकते हैं। ఈ రోజు గొవ్వలు, తెల్ల గొవ్వల గురించి మనం తెలుసుకోబోతున్నాం. आज के दिन पंडकों के बारे में हम लोग जानने वाले हैं। ఆ లేవియ కాండములో మొదటి అధ్యాయం 14వ వాక్యంలో लेवी अवस्था की पुस्तक पहला अध्याय 14वें वचन में ఒకసారి మనం చదువుదాం. एक बार पढ़ते हैं। यदि वह यहोवा के लिए पक्षियों की होम बलि चढ़ाए तो पंडुको या कबूतरों का चढ़ावा चढ़ाए ఈ రెండు పక్షుల్ని దహన బలిగా వాడటానికి దేవుడు ఎంపిక చేస్తూ వచ్చాడు. इन दोनों पक्षियों को होम बलि के रूप में चढ़ाने के लिए प्रभु ने चुना है। ఈ పక్షులన్నిటిలో పవిత్రమైన పక్షులుగా ఈ పావురాన్ని, ఈ యొక్క గువ్వల్ని దేవుడు ఆయన గుర్తించాడు. सारे पक्षियों में से पवित्र पक्षी के रूप में इन पंडुकों और कबूतरों को उन्होंने चुना है। అందుకనే ఈ యొక్క గువ్వలు బలికి అర్పించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. इसलिए प्रभु ने इन पंडुकों को होम बलि के रूप में चढ़ाने के लिए इच्छुक रखा। దేవుడు ఎందుకు ఈ గువ్వల్ని, పావురాల్ని ఎంపిక చేస్తూ వచ్చాడంటే प्रभु ने इन पंडुकों और कबूतरों को क्यों चुना है? ఈ తెల్ల గువ్వలే గాని, ఈ యొక్క పావురాలే గాని ఎప్పుడు పగ ప్రతీకారాలు తీర్చుకునే ఆ యొక్క అలవాటు తమ జీవితంలోనే లేదు. ये पंडुक और कबूतर जो है हमेशा अपने जीवन में राग देश नाम की कोई चीज ही नहीं रखते हैं। ఎప్పుడు దెబ్బలు తింటే గానీ దెబ్బ కొట్టే విధానం లేదు. हमेशा मार तो खाते हैं लेकिन मारते नहीं। ఎవరికి ఎలాంటి కీడు, ఎలాంటి నష్టం అన్నటికి తలపెట్టవు. किसी को भी वो कोई हानि या नष्ट नहीं पहुंचाते। అందుకనే దేవుడు ఈ పక్షుల్ని ఏమన్నాడంటే ఈ పవిత్ర పక్షులుగా దేవుడు ఎంపిక చేస్తూ వచ్చాడు. इसलिए प्रभु ने इन पक्षियों के बारे में क्या कहा कि यह पवित्र पक्षी है। ఇంకా ఈ పవిత్ర పక్షుల్లో ఎలాంటి కపటం, దోషం, చేదు లేనటువంటి అనుభూతులతో కొనసాగుతూ వస్తూ और ఉన్నారు. ये पवित्र पक्षी जो है जिनके अंदर राग द्वेष नहीं रहता है और हमेशा इनका मन साफ रहता है। అందుకనే దేవుడు వీటిని పవిత్ర పక్షులను పిలిచాడు. इसलिए प्रभु इन्हें पवित्र पक्षियों के नाम से बुलाया है। అయితే లేవియ కాండంలో దహన బలిగా అర్పించే వాళ్ళు ఎవరైనా వారు ఆ పేదవారు అన్నప్పటికీ ఆ పక్షి జాతుల్లో వాటిని తీసుకొచ్చి దహన బలిగా అర్పించవచ్చు అని దేవుడే సెలవిచ్చాడు. तो लेवी अवस्था में होम बलि के रूप में अगर गरीब कोई चढ़ावा चढ़ाना चाहता है तो वह पंडुकों या कबूतरों को होम बलि के रूप में चढ़ा सकता है करके परमेश्वर ने कहा। ఇట్లా అవి ఆ పవిత్ర పక్షుల్ని బలివ్వటం ద్వారా ఆ రోజు ప్రజల పాపానికి పరిహారార్థం చెల్లేది. इस प्रकार इन पवित्र पक्षियों को बलि के रूप में चढ़ाए जाए तो जो लोग पाप रहते हैं उनको पाप रहित के रूप में यह बलि चढ़ाया जाता था। పాపం చేసిన మనిషి కోసం ఈ యొక్క పవిత్రమైన పక్షుల్ని బలిగా అర్పించేవాళ్ళు ఆ రోజుల్లో. पाप करने वाले मनुष्यों के निमित्त इन पवित्र पक्षियों का बलि चढ़ाया जाता था। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोग, ఈ రోజు మన జీవిత చరిత్రలో కూడా आज के दिन हमारे जीवन चरित्र में भी మనం సజీవంగా దేవుని బలిపీఠం మీద మనం కూడా అర్పించబడుతున్నాం. ఇప్పుడు सजीव रूप से प्रभु के लिए बलि के रूप में हम भी चढ़ाए जा रहे हैं। కనుక మనం కూడా పవిత్రమైన పక్షుల యొక్క లెక్కలో చేర్చబడి हम भी पवित्र पक्षियों की गिनती में आकर ఆ దేవునికి ఆ ప్రియమైన హోమధూపంగా మనం మార్చబడాలి।
प्रभु के लिए प्रिय बलि के रूप में हमें भी रहना है। ఈ తెల్ల గొవ్వలైనా పావురైనా మనకు నేర్పే పాఠం ఏంటంటే यह पंडुक और कबूतर हमें क्या शिक्षा देता है? దేవుని కోసం దగ్ధమయ్యే దహన బలి అనుభూతిని నేర్పుతూ వస్తూ ఉన్నాయి. प्रभु के लिए बलि चढ़ाने वाले बलि के रूप में हमें रहना करके सिखा रहा है। సంపూర్ణంగా దేవుని కోసం బలి అయిపోయే విధానాన్ని ఈ యొక్క తెల్లని గోవులు మనకు నేర్పుతూ వస్తూ ఉన్నాయి. पूर्ण रूप से प्रभु के निमित्त बलि होने का जो पाठ है, शिक्षा है, या पवित्र पक्ष हमें सिखा रहा है। హల్లెలూయా. हालेलुया। అందుకనే ఆదికాండం 15:9 వాక్యంలో इसलिए उत्पत्ति की पुस्तक 15वां अध्याय 9वें वचन में అక్కడ అబ్రహాము ఆ కొన్ని బలు అర్పిస్తూ ఉంటున్నాడు. यहाँ पर अब्राहम कुछ बलियों को अर्पित करता है ఆ అర్పించే విధానంలో జరిగే సన్నివేశం ఏంటంటే और बलि किस रीति से वह समर्पित करता है। వాగ్దాన దేశంలో తను స్వతంత్రించుకోవడానికని దేవుడు చేస్తున్న ప్రమాణాన్ని బట్టి प्रतिज्ञा किए हुए देश पर अपना अधिकार प्राप्त करने के लिए प्रभु ने जो దేవుడు తన స్థిరపరిచి బలపరిచి స్థాపించేందుకు దేవుడు తన యొద్దకు బలిని తీసుకున్నామని చెప్తాడు. ఆదికాండము उत्पत्ति की पुस्तक 15వ అధ్యాయము 15वां अध्याय 9వ వాక్యంలో 9वें वचन में దేవదేవుడు महान परमेश्वर కొన్ని పశువుల్ని పక్షుల్ని నా యొద్దకు తీసుకొని రమ్మని అబ్రహాంతో చెప్తాడు. कुछ पशु और पक्षियों को मेरे पास लाओ करके वो अब्राहम से बोलता है। ఆయన చెప్పిన ఈ బలి వాటి ఖండనలు ఎదురుగా ఉంచి నా ముందు పెట్టు, నేను దాన్ని నీ కల ముందు ఏం చేస్తానని చెప్పి తన మహిమను చూపించేందుకు పిలిపించాడు. वो बोलता है कि बलि के लिए तू जो चीजों को ला रहा है उनको बीच में से काट कर उन टुकड़ों को आमने सामने रखो करके परमेश्वर अब्राहम से बोलता है। అయితే ఎందుకు ఈ విధంగా కార్యం చేస్తున్నాడంటే तो परमेश्वर इस प्रकार का कार्य क्यों करता है? దర్శనమందు యెహోవా వాక్యం ప్రత్యక్షమై दर्शन में प्रभु का वचन अब्राहम को प्रत्यक्ष रूप से कहकर నేను నీకు కేడుముగాను నేను డాలుగా ఉంటాను, నువ్వు భయపడవద్దని చెప్తున్నాడు. मैं तुम्हें तुम्हारे साथ डाल के रूप में रहूंगा, तू डरना मत करके वह बोलता है। అప్పుడు అబ్రహాం అంటాడు, तब अब्राहम बोलता है ఏం సుఖమయ్యా, क्या फायदा प्रभु, నాకు పిల్లలైతే లేరు, मेरे तो कोई संतान नहीं है। నా దమస్కు వాడైన ఎలియాజరే నా ఆస్తికి వారసుడిగా పిలువబడతాడు. दमस्क रूप एलियाजरी मेरे लिए वारिस के रूप में बुलाया जाएगा। దేవుడు అంటాడు, प्रभु बोलता है లేదు లేదు नहीं नहीं, అని ఆయన్ని గుడారం నుంచి బయటికి తీసుకొస్తాడు. या कहकर उसे तंबू से बाहर लेके आता है। ఆకాశం వైపు చూడొసారి, आकाश की ओर देख, నక్షత్రాలు లెక్క పెట్టు, तारों को गिनो, అలా నేను చేస్తానని చెప్తాడు. उसी प्रकार मैं तुमको बनाऊंगा बोलता है। కింద సముద్రపు ఇసుకను చూపెడతాడు. नीचे रेत के कणों को दिखाता है। ఇట్లా నేను వర్ధలు చేస్తానని చెప్తాడు. इस प्रकार मैं तुम्हें अवरुद्ध करूंगा करके वो बोलता నువ్వు है। ఏం చేసినా ఏం సుఖమయ్యా, నాకు సంతానం లేదు కదా అంటాడు. तू चाहे कुछ भी क्यों ना करे, क्या फायदा, मुझे तो कोई संतान नहीं। అయితే అలా తను అనుమానంతో భయంతో ఉన్న అబ్రహాం జీవితంలో तो इस प्रकार शंका और भयभीत रूप से जीवन बिताने वाले अब्राहम के जीवन में దేవుడు బలర్పించేందుకు బలిద్రవ్యాలను చెప్తున్నాడు. प्रभु बलि अर्पित करने के लिए बलि के लिए क्या क्या चाहिए इनके विषय में वो बताता ఆ है। చెప్పిన వాటిలో ఈ యొక్క తెల్లని గువ్వ పావురాలు కూడా ఆయన ఎదుగు తీసుకొని రమ్మన్నాడు. बताए हुए इन चीजों में पंडुकों और कबूतरों को भी अपने पास लाने के लिए वो बोलता है। అంటే దేవుడు వాగ్దానం చేస్తున్న దాన్ని స్థిరపరిచేందుకు ఆయన అర్పించబడినటువంటి బలిలో ఈ యొక్క తెల్ల గోవులను పావురాలను దేవుడు వాడుకుంటూ వచ్చాడు. तो प्रभु जिस प्रकार उसने प्रतिज्ञा किया है उसे स्थिर करने के लिए वह पंडुकों और कबूतरों का भी उपयोग करता आया। ఈ యొక్క పవిత్రమైన పక్షుల్ని తన ఎదుగు తీసుకొని రమ్మని దేవుడే కోరుకుంటున్నాడు. या पवित्र पक्षियों को मेरे पास लाओ करके प्रभु खुद ही बोल रहा है। అంటే మొత్తానికి ఈ బలి అర్పణ విధానంలో ఈ యొక్క పవిత్ర పక్షులు గోవులుగా దేవుడు వాటిని నియమించుకొని ఎంపిక చేసి ఉన్నాడు. वह पूर्ण रूप से बलि अर्पित करने के लिए पवित्र पक्षियों को जो कि पंडुकों और कबूतर है इन्हें वह चुन लिया। ఈరోజు आज के दिन దేవుడు తన వాగ్దానాలని స్థిరపరిచేందుకు परमेश्वर अपने प्रतिज्ञा को स्थिर करने के लिए, తన యొక్క మహిమను చూపించేందుకు अपनी महिमा को दिखाने के लिए అలనాడు పవిత్రమైన పక్షులు ఎందుకు తీసుకురమ్మన్నాడో उन दिन पवित्र पक्षियों को वह क्यों लाने के लिए बोला, ఈ రోజు మన వ్యక్తిగత జీవిత అనుభూతుల్లో కూడా उसी प्रकार आज हमारे व्यक्तिगत जीवन में भी మనం ఆశీర్వాదకరమైన విధానంలో వాగ్దానాలు స్థిరపరచుకోవడానికి మనం కూడా పవిత్రమైన పక్షులతో సమానంగా దేవునికి అర్పించబడవలసిన ఆవశ్యకత మనకున్నది. आशीष को प्राप्त करने के लिए और उस रीति से हमें चलने के लिए हमें भी अपने आप को पंडुकों के समान पवित्र होकर अपने आप को अर्पित करना है। ఇర్మియా గ్రంథము इर्मिया की पुस्तक 48వ అధ్యాయము 48 वचन
28వ వాక్యం మనం చదువుతున్నప్పుడు 28 वचन को जब हम पढ़ते हैं तो ఒకసారి మనం చదువుదాం. एक बार पढ़ते हैं। हे मोआब के रहने वालों, मोआब को रहने वालों, अपने अपने नगर को छोड़कर अपने अपने नगर को छोड़कर चट्टान की दरार में बसो, चट्टान की दरार में बसो, उस पंडुकी के समान उस पंडुक के समान हो जो गुफा के मुंह की एक और घोंसला बनाती है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के संतानों, మోయాబు నివాసులకు ప్రవచన రీతిగా ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి. मोयाब में रहने वाले निवासियों के लिए भविष्यवाणी के रूप में यह बताया जा रहा है। మీ యొక్క పట్టణాలు మీరు విడిచిపెట్టండి. अपने अपने नगर को आप छोड़ दो। అయితే కొండల వైపుకు వెళ్ళి అక్కడ గువ్వలు కొండ సందుల్లో కాపురం ఎలా ఉంటాయో, लेकिन चट्टान की ओर जाकर जिस प्रकार पंडुकी चट्टान की दरार में रहता है, ఆ విధంగా మీరు కూడా మీరు ఆ బ్రద్దలైనటువంటి సందుల్లో నివసించాలని చెప్తున్నారు. उसी प्रकार चट्टान की दरार में आप बसो। అంటే దీని అర్థం ఏంటంటే, इसका अर्थ क्या है? ఈ గువ్వలు ఆ బండ సందులలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. यह पंडुकी जो है गुफा के मुंह की एक और अपना घोंसला बनाती है। అక్కడ సురక్షితం ఉంటది. वहाँ पर उन्हें सुरक्षा मिलता है। మీరు గమనించండి, आप ध्यान दीजिए। అడవికి రాజుగా పిలువబడిన సింహం, जंगल के राजा के रूप में बुलाया जाने वाला जो सिंह है, ఒకవేళ ఈ చిన్న పక్షుల్ని వెంటాడుతూ వచ్చింది, ये छोटे पक्षियों का पीछा करते करते आता है। అయితే అది వెంటాడి వచ్చి ఏం చేస్తుందంటే, उनका पीछा करते करते जब ये आता है तो क्या करता है? దాని యొక్క నివాసాన్ని పతనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. उसके निवास को नाश करने का प्रयत्न करता है। అయితే ఇవి వచ్చి బండ సందులో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, तो यह आकर चट्टान की दरार में जब घुसता है तो ఈ సింహం వచ్చి ఆ బండ సందులో కొట్టిన లాభం లేదు, ఏం చేసిన లాభం లేదు. यह सिंह आकर उस चट्टान की दरार पर मारे तो भी कोई फायदा नहीं। కానంటే ఆ బండలు వాటికి అడ్డుగా వస్తుంది. इसका कारण यह है कि वह पत्थर जो है उसके सामने आएगा। దానివల్ల లోపల ఉన్న పక్షి సురక్షితంగా ఉంటుంది. इसके कारण अंदर रहने वाला जो पक्षी है वह सुरक्षित ఈ रहेगा। విధంగా గువ్వలు అట్లా బండ సందులో తమ ఆశ్రయ స్థానాన్ని కల్పించుకుంటాయి. इस प्रकार पंडुक जो है गुफा के मुंह में घोंसला बनाकर रहती है। అయితే ఈ గువ్వలను చూసి మనం నేర్చుకునేది ఏంటంటే, इन पंडुकों को देखकर हमें क्या सीखना है? ఆ బండ సందులో ఉండే సురక్షితం, उस चट्टान की दरार में जो सुरक्षा मिलता है, ఆ సురక్షితం వల్ల ఆ గువ్వలు చక్కగా కాపాడబడుతూ వస్తూ ఉన్నాయి. उस सुरक्षा के कारण ये पंडुक जो है उन्हें सुरक्षा मिलता है। ఈ రోజు మనకు కూడా మనల్ని వెంబడించే ఆత్మ సంబంధమైన బండ ప్రభువైన యేసుక్రీస్తు వారు. आज के दिन हमारे पीछा करने वाला आत्म संबंधी रूपी पत्थर जो है वो प्रभु यीशु मसीह है। ఆయనలో మనం దాగి ఉండాలి. उनके अंदर हमें रहना है। ఆయనలో మనం కాపాడబడతా ఉంటాం. उनमें हमें सुरक्षा मिलता है। ఎవరైతే క్రీస్తులో నిలబడి ఉంటారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. जो कोई मसीह में खड़ा होता है वो सुरक्षा को प्राप्त करता है। అందుకనే ఈ గువ్వల్ని ఉదాహరణగా తీసుకొని ఆ మోయాబు ప్రజలతో చెప్తూ ఉన్నాడు ప్రవక్త. इसलिए इन पंडुकों को उदाहरण के रूप में लेकर मोयाब के निवासियों को పట్టణాలు వదిలిపెట్టండి, तुम नगरों को छोड़ो, వచ్చి బీటు వారినటువంటి సందుల్లో గుడి కట్టుకున్న గువ్వల వల్ల మీరు బ్రతకండి. आकर गुफा के मुंह की एक और जो घोंसला बनाकर पंडुक रहता है उसी प्रकार तुम भी रहो। సురక్షితమైన స్థలాల్లో మీరు నివసించండి అని చెప్తున్నాడు. इसका अर्थ सुरक्षा रूपी स्थानों में तुम लोग रहो करके बता रहा है। ఎందుకంటే ఈ రోజు పట్టణాలు చాలా పట్టణాలు ఉంటున్నాయి. क्योंकि आज के दिनों में बहुत सारे नगरों को देखने को मिलता है। పాపంతో నిండిన పట్టణాలు, पापमय नगर, పట్టణాల్లో ఎక్కువ భయంకరమైన ఘోర పాపాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. नगरों में बहुत ही भयंकर रूप से पाप होता आ रहा है। పట్టణాలు దేవుని ఉగ్రతకు లోనవుతూ వస్తూ ఉన్నాయి. नगर प्रभु के कोप का कारण बन रहा है। అందుకనే ఈ యొక్క మోయాబు నివాసులు కూడా ప్రవక్త మాట్లాడుతున్నాడు, మీరు వచ్చి బండసందులో నివసించండి అని. इसलिए मोयाब में रहने वाले निवासियों से भी भविष्यवक्ता बात करता है कि तुम लोग आकर चट्टान की दरार में बसो। ఈ రోజు పట్టణ ప్రాంతాల్లో నివసించే బిడ్డల గురించి కూడా ఆత్మదేవుడు చెప్తున్న మాట ఏంటంటే, आज के दिन नगर में निवास करने वाले आत्म संबंधी बच्चों से भी आत्म संबंधी प्रभु क्या बात करता है? నవనాగరికత ముసుగులో పడి అనేకులు పట్టణాల్లో ఉండి వారు తమ జీవితాలను వ్యర్థంగా నాశనం చేసుకుంటూ వస్తున్నారు. नए नागरिकता के घूंघट में फंसे हुए अनेक लोग अपने जीवन को नाश करते हुए आ रहे हैं। అభివృద్ధి డెవలప్ అని చెప్పుకుంటా వచ్చి పూర్తిగా పట్టణంలో ప్రజలు నాశనం అవుతున్నారు.
वृद्धि पाना है करके छोड़कर पूर्ण रूप से नगर में रहने वाले नगरवासी नाश होते आ रहे हैं। పట్టణాల్లో వారు సంపాదన ఆ యొక్క గొప్పతనం ఆ యొక్క విలాసవంతమైన జీవితాలు కలిగి వారు చాలా భయంకర పరిస్థితుల్లో ఉంటూ వస్తూ ఉన్నారు. नगर में कमाने के निमित्त और मतवालेपन में होकर अपने जीवन को नाशमय की ओर भयंकर रूप से लेके जा रहे हैं। అయితే ప్రభు వారు చెప్తుంది ఏంటంటే तो प्रभु क्या बोलता है, వారు కూడా ఈ గువ్వల వలె వచ్చి ఆ కొండ సందులో నివసించమని చెప్తున్నాడు. वो भी इन पंडुकों के समान आकर चट्टान की दरार में वास करो करके वो बता रहा है। ఈ కొండ సందుల్లో चट्टान की दरार में గువ్వల వలె దాచబడి క్రీస్తులో దాచబడినటువంటి అనుభూతి మనకు కావాలని ఆత్మ సంబంధమైన అర్థం మనకు ఇక్కడ తెలుస్తూ ఉన్నది. पंडुकों के समान चिपकर अर्थात मसीहा में चिपकर हमें भी सुरक्षित रहना करके बताया जा रहा है। ఇంకా ఎహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వాక్యం చదివినప్పుడు यहेजकेल की पुस्तक 7वां अध्याय 16वें वचन में जब हम देखते हैं तो చదువుదాము. एक बार पढ़ते हैं, उनमें उनमें से जो बच निकलेंगे बच निकलेंगे वे बचेंगे, वो बचेंगे तो सही परंतु अपने 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 अधर्म में फंसे रहकर तराइयों में रहने वाले कबूतरों के समान पहाड़ों के ऊपर विलाप करते रहेंगे. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के संतानों, ఇక్కడ గువ్వలు పావురాలు అని చెప్పే ఈ జాతి यहाँ पर पंडुक और कबूतर के रूप में बताया जाने वाला यह जो जाति है పర్వతాల మీద నుండి రోదిస్తూ ములుగుతూ ఉంటాయని చెప్తున్నాడు. पहाड़ों पर पसकर विलाप करते रहेंगे, रोएंगे करके बताया जा रहा है. ఎహెజ్కేలు ప్రవక్త ఆ రోజుల్లో ఉన్నటువంటి బిడ్డల గురించి వారు ఎదురుతున్న సమస్యల గురించి మీరు తప్పించుకొని ఈ వచ్చేసండి. यहेजकेल नामक भविष्यवक्ता उन समय जो नगरवासी रहकर अपनी जिन कठिन परिस्थितियों का सामना कर रहे हैं उसे छोड़कर आप आ जाओ करके बोल रहा है. వారిలో ఎవరైనా తప్పించుకున్నట్లయితే अगर उनमें से कोई बच निकलेंगे तो తప్పించుకునేలా వారందరూ ఈ లోయలోని గువ్వల వలె పర్వతాల మీద తమ దోషణలతో మూలుగండి అని చెప్తున్నాడు. अगर बच निकलेंगे तो वे सब इन पंडुकों के समान ही जो कि तराई में रहने वाले कबूतरों के समान पहाड़ों के ऊपर विलाप करते रहते हैं, वैसे आप भी विलाप करो करके बता रहा है. అంటే అర్థం ఏంటంటే इसका अर्थ क्या है, ఈ యొక్క పావురాలకే గాని గువ్వలకే గాని మూలిగి విలపించేది వాటి అలవాటుగా ఉంది. यह कबूतर और पंडुक जो है विलाप करने की आदत है. ఎందుకంటే ఈ మూలిగేది ఆ రోదన శబ్దాలు అవన్నీ అన్ని జనులు ఇష్టపడరు. और ये क्योंकि ये जो विलाप करने की जो आदत है अन्य जाति के लोग को पसंद नहीं आता. కానీ దేవుని బిడ్డలను మనం మూలిగి ప్రార్థన చేసేది మన జీవితంలో చాలా అవసరమైనది. लेकिन परमेश्वर के बच्चे जो कि हम में विलाप करते प्रार्थना करने की आवश्यकता है. ఈ రోజు గువ్వల్ని ఆ పావురాలు మనం చూసి నేర్చుకుందంటే మూలిగడి ప్రార్థన మనం నేర్చుకుంటాం. आज पंडुक और कबूतरों को देखकर हमें क्या सीखना है कि विलाप करते हुए प्रार्थना में करना चाहिए. ఈ రోజు పరిశుద్ధాత్ముడు మన పక్షాన చెప్పసక్కనిగా మూలుగులతో పరిశుద్ధాత్ముడు మన పక్షాన ప్రార్థన విన్నవిస్తూ ఉంటాడు. परमेश्वर जो कि विलाप करते हुए और बिलखते हुए प्रार्थना करते उसी प्रार्थना को वह सुनता है. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు पवित्र आत्मा जब हमें आता है ఆ పరిశుద్ధాత్ముడే మన పక్షాన वो पवित्र आत्मा ही हमारे पक्ष में చెప్పసక్కనిగా మూలుగులతో जो बताए ना जा सकते ऐसे रोज विलाप के साथ ఆయనే మన పక్షాన वो खुद ही हमारे पक्ष में మూలుగుతూ ప్రార్థన చేస్తాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. रोते बिलखते विलाप करते हुए प्रार्थना करता है करके वचनों के द्वारा बताया जा रहा है. ఈ అనుభూతి ఈ పక్షుల్లో ఈ పవిత్ర పక్షులు చేస్తున్న పని ఇది. यह अनुभव जो है पवित्र पक्षियों में देखने को मिलता है और वो भी यही कर रहा है. ఆ రోజుల్లో యెహెజ్కేలు ప్రవక్తకు చెప్తాడు, మీ పాపం నిమిత్తం మీ అపరాధం నిమిత్తం మీరు అంగలార్చండి, పర్వతం మీద ఉన్న ఈ పవిత్ర పక్షుల వల్ల అంగలార్చమని చెప్తున్నాడు. उन दोनों में यहेजकेल भविष्यवक्ता यह बोलता है कि आप अपने पापों और अपराधियों के निमित्त विलाप करते रहो जिस प्रकार तराइयों में रहने वाले ये कबूतर और पंडुक करते हैं. హల్లెలూయా. हालेलुया. దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के बच्चों, రోదించే వారిని పిలవండి. विलाप करते हुए కూలిపోయిన బలిపీఠాలు కట్టేదానికని, विलाप करते हुए పాడైపోయిన దేవుని తోటను కాచేదానికని, विलाप करते रोते हुए बच्चों को विश्वासियों को आप पिलाओ. మూయబడిన ఆకాశం తెరవబడినట్లుగా बंधु आकाश को खोलने के लिए ప్రార్థన వీరులు పిలవండి అని చెప్తున్నారు. प्रार्थना में वीरों को आप बुलाओ करके बताया जा रहा है. రోదించే వారి గురించి అంగలార్చే వారి గురించి
తీసుకొని రమ్మని చెప్తున్నాడు. रोते बिलखते हुए लोगों को लेके आओ करके बता रहा है। ఈ గొవ్వల యొక్క స్వభావం అదే. यह पंडुकों का जो स्वभाव है वो भी वैसे ही है, మూలుగుతా ఉంటాయి. विलाप करते हैं। గొవ్వల వల్ల మనం కూడా మూలిగే అనుభూతి మన జీవితంలో కావాలి. पंडुकों के समान विलाप करने का जो अनुभव है वो भी మన हमारे जीवन में దేశాన్ని जरूरी है। పట్టి పీడిస్తున్న ఈ రోగ బాధల నుంచి విడిపించుకున్నట్లుగా మన మూలికలతో కూడిన ప్రార్థన చేయాలి. हमारे देश को पकड़कर पीड़ित करने वाला यह रोग जो है इससे छुटकारा पाने के लिए विलाप నాశనానికి करके प्रार्थना करना నరకానికి है। వెళుతున్న అనేక ఆత్మల గురించి మనం మూలికలు ప్రార్థన మనం చేయాలి. नाशवान की ओर जाने वाला अनेक आत्माओं के निमित्त भी विलाप करते हुए प्रार्थना करना है। ఈ గొవ్వల యొక్క ఉద్దేశం అదే, మూలుగుతూ ఉంటాయి. इन पंडुकों का उद्देश्य भी वही है, विलाप करते रहता ఈ है। పక్షుల ద్వారా ప్రభు మనకు నేర్పే సందేశం ఏంటంటే इन पक्षियों के द्वारा प्रभु हमें क्या सिखाता है? మూలుగులతో కూడిన ప్రార్థన మనం చేయాలి. बिलखते हुए और विलाप के साथ हमें प्रार्थना करना चाहिए। హల్లెలూయా. हालेलुया। అందుకని యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడు, इसलिए यहेजकेल भविष्यद्वक्ता बताता है, ఎవడైనా మీలో తప్పించుకొని మీరు ఇంకా బ్రతికున్నారంటే, अगर तुम में से कोई बचकर रहे और जिंदा भी है तो మీరు లోయలో ఉన్నటువంటి ఈ యొక్క గొవ్వల వలె పావురాల వలె మీ దోషం బట్టి మీరు మూలకండి విజ్ఞాపన చేయమని చెప్తున్నాడు. तो आप अपने अदन में फंसे रहकर तराई में रहने वाले कबूतर और पंडुक जिस समान पहाड़ के ऊपर रहकर विलाप करते हैं वैसे ही आप भी विलाप करो। యెషయా గ్రంథంలో కూడా यशायाह की पुस्तक में भी 59వ అధ్యాయం 11వ వాక్యం చెప్పబడుతున్న మాట మనం చదువుదాం. 59 अध्याय 11वें वचन में जो बात बताया गया है उसके विषय में भी पढ़ते हैं। ఒకసారి మనం చదువుదాం. एक बार पढ़ते हैं। हम सब रीचों के समान चिल्लाते हैं और पंडुकों के समान चूचू करते हैं। हम न्याय की बात तो जोहते हैं पर वह कहीं नहीं और उद्धार की बात जोते हैं पर वह हमसे दूर ही रहता है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के संतानों, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా కూడా ఏం చెప్తాడంటే, यहाँ पर भविष्यद्वक्ता रूपी यशायाह भी क्या बोलता है? మేమందరం ఎలుగుబంటు వలె బొబ్బరించుచున్నాము, हम सबके सब रीचों के समान तो चिल्लाते हैं, గొవ్వల వలె దుఃఖరావం చేయుచున్నాం. और पंडुकों के समान दुखित भी होते हैं। దుఃఖరావం చేస్తున్న అనుభూతి ఈ యొక్క గొవ్వలకి ఉంటా వస్తున్నది. दुखित यानी कि चूचू करने की जो अनुभूति जो है यह पंडुकों को रहता है, ఏడుస్తూ ఉంటాయి, या रोते रहता है, విలాప గీతాలు పాడుతూ ఉంటాయి, विलाप रूपी गीत को गाते रहते हैं। ఆ విధమైన అనుభూతి తన ప్రజలను వారు చేస్తున్నారు, విలపిస్తున్నారని చెప్పబడుతూ ఉన్నది. इस प्रकार का जो अनुभव जो है उसकी प्रजा निभा रहा है करके यहाँ पर बताया जा रहा है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के बच्चों, మనం ఏడ్చేవారేంట వాళ్ళతో కలిసి ఏడ్చి మనం సహకరించాలి. हमें रोते रहने वाले के साथ रहकर उनका साथ देना है, వాళ్ళ దుఃఖంలో మనం పాలుభాగస్తులుగా మార్చబడాలి. उनके दुख में हमें भी सहभागी होना है। అయితే ఏడుస్తున్న ప్రజల దగ్గర నవ్వే పాటలు పాడకూడదు. लेकिन जो प्रजा रोते हैं उनके पास हंसते हुए गीत नहीं गाना चाहिए, అక్కడ నాట్యంతో కూడిన పాటలు పాడకూడదు. वहाँ पर नाट्य रूपी गीतों को नहीं गाना चाहिए। అయితే మేమందరం ఎలుగుబంటుల్లో బొబ్బరించుచున్నాము, लेकिन हम सब रीचों के समान तो चिल्लाते हैं గొవ్వల వలె దుఃఖారావం చేయుచున్నామని చెప్తున్నాడు. और पंडुकों के समान चुप चुप भी करते हैं। ఈ రోజు మన ఆత్మ సంబంధమైన విధానాల్లో आज के दिन हमारे आत्म संबंधी विधियों में भी దుఃఖంతో కూడినటువంటి రాగాలు, గీతాలు, విలాప గీతాలు మనం ఆలపిస్తూ ఉండాలి. दुख रूपी रागों के साथ हमें विलाप करते रहना है। మన యొక్క సమస్యల్లో కన్నీళ్లతో కూడినటువంటి ఆ విలాప గీతాలు మనకు రావాలి. हमारी समस्याओं में हमें आंसुओं के साथ विलाप करते रहना है। శోధనలో ఇబ్బందులలో మనం కన్నీళ్లతో కూడిన విలాప గీతాలు ప్రభువు చేసి ఆ యొక్క శ్రమ నుంచి మనం తప్పించబడిన వారిగా ఉండాలి. क्लेशों में और विपत्तियों में भी आंसुओं रूपी विलाप के साथ हमें प्रार्थना करते हुए उन विपत्तियों से हमें छुटकारा पाना है। మొత్తానికి గోల్ ద్వారా మనం నేర్చుకుంది అంటే విలపించేది, దుఃఖరావాలు చేసేది, మూలిగేది మనం నేర్చుకుంటున్నాం. आखिर में हम पंडुओं के द्वारा हम लोग क्या सीखते हैं? विलाप करते हुए रोते बिलखने की जो प्रार्थना है उसको सीखते हैं। ఈ రోజు దేవుని కోసం బ్రతుకుతున్న పవిత్రమైన ఆ రాజ్యం కోసం చేర్చబడే మనం आज के दिन पवित्र रूप में जीने वाले हम, परमेश्वर के निमित्त उस राज्य में शामिल होने वाले हम, మన నిమిత్తం సమస్త సృష్టి మూలుగుతుంది.
हमारे निमित्त पूरी सृष्टि जो है वह विलाप कर रहा है। మనం కూడా మన దేహ విమోచన కోసం మన మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన, కన్నీళ్లు ప్రార్థన, ఏడుపు ప్రార్థన, విలాప గీతాలు మనం చేయవలసిన బద్ధులమే ఉన్నాం. हमें भी हमारे देह की विमुक्ति के लिए यानी कि देह के छुटकारे के लिए रोते बिलखते हुए आंसुओं के साथ हमें प्रार्थना करना चाहिए। మన ప్రాణాత్మ దేహ శరీరాల్లో ప్రతివిధ మన మలిన తొలగించబడినట్లుగా మన మూలుగులతో విలపించి ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత మనకున్నది. हमारे प्राण आत्म देह शरीर में शामिल हर प्रकार की मलिनता को दूर करने के लिए रोते बिलखते विलाप के साथ प्रार्थना करने की आवश्यकता है। ఇంకా కీర్తనకారుడు దావీదు ఏం చెప్తున్నాడంటే, और भजन करता दाऊद क्या बोलता है? 50వ కీర్తన 6వ వాక్యం మనం చదువు. तब मैंने कहा भला होता ही मेरे कबूतर कैसे पंख होते तो मैं उड़ जाता और विश्राम पाता। హల్లెలూయా. ఇక్కడ ఎదురైనటువంటి సమస్యలు, పోరాటాలు, సాతాను విజృంభణ పోరాటంలో బాధించబడుతున్న వీళ్ళు यहाँ पर जिस प्रकार की समस्याओं को और शैतानिक जंजनों में फंसकर युद्ध करने वाले इन लोगों के विषय में ఆహా గువ్వల వల్ల నాకు రెక్కలుంటే ఎంత బాగుండేది అని కోరుకుంటున్నారు. अगर कबूतर के समान पंख होते तो कितना भला होता। నేను ఎగిరిపోయి పక్షి వల్ల ఎగిరిపోయి నెమ్మదిగా నేను ప్రశాంతంగా బ్రతుకుతానని చెప్తున్నాడు. मैं पक्षी की तरह उड़ जाता और विश्राम पाता। అంటే దాని అర్థం ఏంటంటే, इसका अर्थ क्या है? ఈ గువ్వలు అలజడిగా ఉన్న ప్రాంతాల్లో ఉండరు. या पंडुक जो है जिस नगर में अल्लाह रहता है उस नगर में वो नहीं रहता है। ఎక్కడైతే భయాందోళన విభత్సమైన పరిస్థితులు ఉంటాయో అక్కడ ఇవి ఉండవు. जहाँ पर आंदोलन और भयंकर रूपी परिस्थितियों का सामना करना पड़ता है वहाँ पर ఎవరైనా దుష్టుడు వాటిని పట్టుకోమని నెమ్మది దగ్గరకు వస్తా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, अगर कोई दुष्ट व्यक्ति उसे पकड़ने के लिए धीरे से उसके पास आता है तो क्या करता है? కొట్టి వెంటనే ఎగిరిపోతాయి. वो अपने पंखों को मारकर वो तुरंत उड़ जाती है। దుష్టునికి దగ్గరగా ఉండవు. वो दुष्ट के पास नहीं रहता। ఆ నెమ్మది లేని పరిస్థితులు అవి ఉండలేవు. जहाँ पर शांत नहीं रहता है, అలజడిగా ఉన్న పరిస్థితులు అవి ఉండలేవు. शांत में ना रहने वाली स्थितियों में भी वो नहीं रहता। ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే నెమ్మదిని కోరుకుంటా ఉంటాడు. वो हमेशा विश्राम की चाहत रखता है। హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే इसका अर्थ यह है, గువ్వలు నెమ్మదిగా ఉన్న ప్రాంతాలను ఇష్టపడుతూ ఉంటాయి. पंडुक जो है विश्राममय स्थानों को ही चाहता है। కానీ కొందరు నివాసాలు అలా ఉన్నాయి తెలుసా? लेकिन कुछ लोगों का निवास स्थान कैसा है? వాళ్ళు మామూలుగా మాట్లాడుకున్నా ఏదో పెద్ద గొడవ ఆడుకున్నట్టే ఉంటది. वो लोग साधारण रूप से बात करते हैं तो भी झगड़ा करने के रूप में रहता है। వాళ్ళు ఒకళ్ళొకరు ప్రేమించుకున్నా వాళ్ళు ఆ ప్రేమ చూసే వాళ్ళు ఎట్టుందంటే కొట్లాడుకున్నారు అన్నట్టు ఉంటది. वो अगर एक दूसरे से प्रेम रखते हैं या प्रेम करते हैं तो भी देखने वाले को लगता है कि वो एक दूसरे से लड़ाई कर रहे మంచి हैं। మాటలు చెప్తున్నా వాళ్ళు ఏదో పెద్ద తిట్టినట్టుగా అనిపిస్తుంది కొందరికి. अच्छी बातें बोल रहे हैं तो भी गाली देने जैसा लगता है कुछ लोगों అంటే అర్థం అంటే అలాంటి వాతావరణంలో వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. इसका अर्थ क्या है कि ऐसे वातावरण के अधीन वो लोग हो जाते हैं। నెమ్మదిగా ఉండేది, నెమ్మదిగా బ్రతికేది వాళ్ళకి చేత కాదు. शांत रूप से जीने की आदत उन्हें नहीं है। అయితే ఈ యొక్క గువ్వలు నెమ్మదిగా ఎగిరిపోయి నెమ్మదిగా ప్రశాంతమైన స్థలాలకు వెళ్ళిపోతాయి. लेकिन ये पंडुक जो है शांत रूप से उड़कर जाता है और विश्राम पाने के लिए शांत में स्थानों में जाता है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ రోజు మన జీవితాల్లో కూడా आज हमारे जीवन में भी పరిశుద్ధాత్మ గురించి మనకు చెప్పబడుతున్నమాట అంటే, पवित्र आत्मा के विषय में हमें क्या बताया जा रहा है? ఇదే నెమ్మది. यही शांत स्वभाव, అలసి ఉన్న ప్రాణాలకి ఇదే నెమ్మది అని చెప్తున్నాడు. जो प्राण थक जाता है उन्हीं को यही शांत स्वभाव దేవుడు चाहिए। నత్తివారి పెదవుల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు. जो बद्दा बोलते हैं, ठीक से बोल नहीं पाते हैं, उनके ओटे के द्वारा परमेश्वर बोलता है करके बताया जा అన్య रहा है। భాషలు మాట్లాడటంలో ఆయన శాంతిని కలుగజేస్తున్నాను చెప్తున్నాడు. अन्य भाषाओं के द्वारा बोलने के कारण मैं उन्हें विश्राम दूंगा, शांति दूंगा करके అట్లా बता रहा है। ఆత్మ ద్వారా వచ్చే నెమ్మది మన జీవితంలో స్థిరపరచబడుగా. इस प्रकार आत्मा के द्वारा जो शांति प्राप्त होता है वो हमारे जीवन में स्थिर हो। గువ్వలు రెక్కలు చాచి ఎగిరిపోయే నెమ్మదిగల స్థలాల్లో ఎలా వెళ్ళిపోతాయో, पंडुक जिस प्रकार अपने पंखों को फैलाकर शांत स्थानों में चला जाता ఈ है, రోజు ఆత్మ రెక్కలతో మనం ప్రశాంతమైన జీవితాన్ని మనం చేయవలసిన వారమై ఉన్నాం. आज के दिन हमें भी आत्म संबंधी पंखों के द्वारा शांतमय जीवन बिताने की आवश्यकता है। ఇంకా యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుతున్నప్పుడు यशायाह की पुस्तक 60वां अध्याय 8वें वचन को जब हम पढ़ते हैं तो ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడుతున్నది. यहाँ पर एक श्रेष्ठमय बात लिखा गया है। యెషయా దర్శనంలో చూస్తూ ఉన్నాడు. यशायाह दर्शन में देखता है, చదవండి. यह कौन है ये कौन है
जो बादल के समान जो बादल के समान अपने दरबों की ओर अपने दरबों की ओर उड़ते हुए कबूतरों के समान कबूतर के समान चले आते हैं। चले आता है। ఈయన దర్శనంలో మేఘము వలె ఎగురుకుంటూ వస్తున్న గొవ్వల వలె వస్తున్న సమూహాన్ని చూస్తూ ఉన్నాడు। यह दर्शन में बादलों के समान और अपने दरबों की ओर उड़ते हुए आने वाले कबूतरों के समान यानी कि कबूतरों और पंडकों को देखता है। ఎవరు వీళ్ళు यह कौन है? అని ప్రశ్నిస్తూ ఉన్నాడు। इस प्रकार का प्रश्न वह करता है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के विश्वासियों, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు हमारे प्रभु यीशु मसीह ఆయన రెండో రాకడలో పరిశుద్ధుల్ని ఆయన తీసుకుని వెళ్తారు। वो दूसरे आगमन में पवित्र लोगों को अपने साथ लेके जाएगा। ఈ పరిశుద్ధులందరూ దేవుని దగ్గరికి చేర్చబడుతూ ఉన్నారు। ये सारे पवित्र लोग प्रभु के सानिध्य में पहुंचाए जाएंगे। గొవ్వలన్నీ గూళ్ళకు చేరినట్లు पूरे पंडुक जिस प्रकार अपने घोंसले में पहुंचता है, ఈ రోజు పరిశుద్ధులందరూ తమ గృహమైనటువంటి ఆ శ్రేష్టమైన ఆ పరలోకానికి చేర్చబడుతున్నారు। उसी प्रकार आज के पवित्र लोग उस घोंसले के समान रूपी अपने श्रेष्ठ में गृह में वो पहुंचाए जाते हैं। విచిత్రం సంగతి ఏంటంటే लेकिन विचित्र बात क्या है? 7 ఏళ్ల శ్రమలు భూమి మీద జరుగుతాయి। 7 वर्ष के क्लेश इस पृथ्वी पर होगा। 7 ఏళ్లు విందు మనకి పరలోకంలో ప్రభు నిర్మించి ఉన్నాడు। 7 प्रकार का भोजन जो है स्वर्ग स्थान में 7 साल का जो विवाह भोजन है वह తెల్లని వస్త్రాలు ధరించుకొని లెక్కింపు సరిగ్గా జనముతో పరిశుద్ధుల గుంపు భూమి మీద దిగి వస్తుంది। उस प्रकार श्वेत वस्त्र पहनकर अनगिनत लोगों के समूह के साथ वह इस पृथ्वी पर आएगा। తెల్లని గుర్రం మీద మనం స్వారీ చేసుకుంటా రెక్కలు కట్టుకొని ఎగురుకుని వచ్చినట్లుగా మేఘం వలె కొవ్వల వలె ఎగురుకుంటూ వస్తాం। సంగతి రాబోతున్న జరగవచ్చు ఉన్నది। श्वेत घोड़े के ऊपर सवार श्वेत घोड़े के ऊपर जिस प्रकार श्वेत घोड़े पर पैदा कराया था उसी प्रकार श्वेत घोड़े के ऊपर सवार होगा वो आने वाला है करके वचन के द्वारा बताया जा रहा है। యెషయా ఈ విషయాన్ని దృష్టిస్తూ ఉన్నాడు। यशायाह इस दृश्य को देखता है। రెండవ ఆ యొక్క అనుభూతిని మనకి ఆయన కళ్ళతో చూస్తూ ఆ విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు। दूसरे आगमन के समय दूसरी अनुभूति को अपने आंखों से देखकर हमें बता रहा है। మొదట ఆ రెండో రాకడలో 2 భాగాలు। दूसरे आगमन में 2 भाग होता है। ఒకటి రహస్య రాకడ, एक रहस्यपूर्ण आगमन। రెండోది ప్రతి కన్నులు ఆయన పొలిచిన వారు ఆ విరోధులు ప్రతి ఒక్కరు భూ ప్రజలందరూ చూచే రాకడ రెండోది। दूसरा आगमन प्रत्यक्ष आगमन जो उन्हें मारा गया है और उन्हें पीटा गया है और पृथ्वी के सारे नेत्र उन्हें देखेंगे। ఆయన పూర్తి బలంతో మహిమతో కోటానుకోట్ల దైవతో దగలతో వివేల పరిశుద్ధులతో ఆయన దిగి వచ్చే అనుభూతిని ఇక్కడ యెషయా చూస్తూ ఉన్నాడు। वो पूर्ण बल सामर्थ्य के साथ और स्वर्गदूतों के साथ और अनगिनत अपने प्रजा लोगों के साथ उतर कर आएगा। यह दर्शन यెషయా देख रहा है। హల్లెలూయా हालेलुया। అందుకనే ఆ పరిశుద్ధుల గుంపు వలె తెల్ల మేఘం వలె పువ్వుల వలె ఎగురుచు వచ్చున్నారు। ఎవరంటే వీరే పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడి ప్రియుడైన యేసుతో దిగి వచ్చే పవిత్రమైన సమూహం ఇది। इसलिए उन श्वेत पंडुकों के समान जो बादलों के साथ उतर कर आ रहा है वे वही है जो मसीह यीशु की शादी विवाह भोजन में शामिल होने वाले अनगिनत लोग हैं। ఆయన ప్రియమైన భార్యగా చెప్పబడిన వాడు, वो प्रिय पत्नी के रूप में बुलाया जा रहा है। పరిశుద్ధమైన సంఘముగా पवित्र कलीसिया के रूप में बुलाया जा रहा है। ఆ మహిమతో వారు దిగి రానే ఉన్నారు। महिमामय के साथ वो लोग उतर कर आने वाले हैं। ఈ రోజు గొప్పలు మనం నేర్పుతున్న ఈ యొక్క అంశం ఏంటంటే अभी के दिन पंडुक में बहुत सा शिकार ప్రభుతో కూడా మనం పరిశుద్ధమైన రెక్కలు వేసుకుని ఆత్మరక్షణతో మనం దిగురాదు ఆ సమయం దగ్గర చేర్చబడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ యెషయా చూస్తూ ఉన్నాడు। हमें भी प्रभु के साथ पवित्र आत्मा के साथ पवित्र प्रभु को पाकर उतर कर आने की अनुभूति इसमें ये कहा रहा है। అర్థమైందా? क्या समझ में आ रहा है? ఈ యొక్క పువ్వులు పావురాల గురించి నేర్చుకున్న సత్యాలు यह पंडुक और कबूतरों के विषय में जानने वाला सत्य है। ఈ తెల్లని పువ్వులు పరిశుద్ధమైన దేవునికి సంపూర్ణ బలిగా బలించబడడానికి వినియోగించబడుతున్న పక్షులు। यह श्वेत पंडुक जो है प्रभु के लिए संपूर्ण रूप से बलि के रूप में अर्पित करने वाली पक्षी है। పూర్తిగా దేవుని కోసం దగ్ధమైనటువంటి సజీవమైన బలిగా అర్పించబడే విధానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు। पूर्ण रूप से दहन से बलि के रूप में अर्पित करने की विधि को दिखाता है। అబ్రహాం కూడా ఇలాంటి పవిత్రమైన పక్షులు తన బలిలో తీసుకురమ్మని దేవుడే స్వయంగా చెప్తా వచ్చాడు। अब्राहम भी इस प्रकार के पवित्र पक्षियों को अपने बलि में शामिल करने के लिए बोल रहा है। దేవుడే చెప్తూ
వచ్చాడు. प्रभु ही बोल रहा है। ఇంకా మోయాబు ప్రజలతో ప్రభు చెప్తున్న మాట అంటే మీరు ఆ గువ్వల వలె బేడు సందులో మీరు దాగి ఉండండి, సురక్షితంగా మీకు కలుగుతుందని చెప్తున్నాడు. और मोआब के निवासियों से भी प्रभु क्या बोलता है कि तुम भी उन पंडुकों के समान चट्टान के दरार में बसे रहो करके बता रहा है। యెషయా చెప్తున్నాడు గువ్వల వలె దుఃఖరాగం చేయమని చెప్తున్నాడు. यशायाह भी बोल रहा है कि पंडुकों के समान विलाप करके प्रार्थना करो। దావీదు ఆ కీర్తనలో వ్రాస్తూ ఉన్నాడు, ఈ యొక్క గువ్వల వలె ఎగిరిపోతూ నెమ్మదిగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. दाऊद राजा भी अपने भजन संहिता में लिखता है कि मैं भी अगर पंडुकों के समान होता तो मैं भी उड़कर जाता और विश्राम पाता। యెషయా చెప్తున్నాడు ఆ గువ్వల వలె ఎగిరిపోతున్న వీళ్ళెవరని ప్రశ్నిస్తూ ఉన్నాడు. यशायाह भी बताता है कि गुव्वों की तरह उड़कर आने वाला यशायाह भी बताता है कि पंडुकों की तरह उड़कर आने वाला या कौन है? వీళ్ళే పరిశుద్ధుల గుంపు. यही पवित्र लोगों का దేవుని పవిత్రమైన సంఘం. परमेश्वर के पवित्र कलिसिया। ఈ గువ్వలకు పావురాలకు సాదృశ్యంగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. या पंडुक और कबूतरों के सादृश्य के रूप में प्रभु हमें बुला रहा है। అదే విధమైన గుణ లక్షణాలు కలిగి ఈ పవిత్రమైన పక్షుల గుణ లక్షణాలు కలిగి ఈ రోజు మనం ఆయన రాకడకు రాజ్యానికి ఆయత్తపరచబోతున్నాం. इसी प्रकार पवित्र पंडुक और कबूतरों के समान हमें भी पवित्र गुणों को प्राप्त करते हुए उनके राज्य के निमित्त हमें भी तैयार रहना है। అట్టి కృప ప్రభు మనకు కలుగు చేయనుగా. इस प्रकार की दया और अनुग्रह प्रभु हमें दे। ఆమేన్. आमीन। అందరికీ सबको जय मसीह की।